నా పేరు పల్లెపోయిన వెంకట్రాజు యాదవ్, ఎక్స్ ఎంపీపీ బేస్తవరపేట. చెప్పండి. ఎట్లుందన్న జగన్ పరిపాలన? చాలా చక్కగా ఉంది. గెలుస్తాడా? 100% గెలుస్తాడు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు. చంద్రబాబు చేసిన మోసాలకు గత 14 సంవత్సరాలు జనాలు చూసినారు. ఈ రోజు ఆయన చెప్పిన మళ్ళా పథకాలు, ఈ వల్ల కాంగ్రెస్ లో ఆయన శిష్యుడు ముఖ్యమంత్రి అయితే ఆ పథకాలు తీసుకొచ్చి ప్రవేశపెడతా ఉన్నాడు. ఈ వల్ల పోయి ఢిల్లీలో బీజేపీ కాడ మోకరిల్తా ఉన్నాడు. నేను పవన్ కళ్యాణ్ ఆయన ఏకమైన కానీ ఆయన ఓడించలేము, మీరు మాకు మద్దతు చేయండి అని. ఓడించలేరా? వాళ్ళందరూ ఏకమై వచ్చినా కానీ ఓడించలేరు. మీరు ఒక్కటి చెప్పండి, 40 సంవత్సరాల చరిత్రలో రాజ్యసభలో ఏ బీసీకైనా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినాడా? ఈ రోజు బీసీలో ఆయన ఇచ్చే కదా ముందు బీసీల పార్టీ అంటే ఎట్లా? రాజ్యసభలో ఈ రోజు సగం మంది బీసీలకు ఇచ్చినాడు. మహిళలకు 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినాడు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాడు. ఈ రోజు అన్ని నియోజకవర్గాలలో బీసీలకు ఇస్తా ఉన్నాడు. ఒక జెడ్పీటీసీకి సామాన్యునికి టికెట్ ఇచ్చినాడు ఆయన. అది చంద్రబాబు కాడ పరిస్థితి ఉందా? చంద్రబాబు కాడ కోట్లు ఇవ్వాలా, అప్పుడు టికెట్ తెచ్చుకోవాలా. తెచ్చుకున్నాడు ఈయన కోట్లు పంచితే ఓట్లు వేస్తారా జనాలు? ఏరు కదా. చెప్పండి. సామాన్యుని కూడా టికెట్ ఇచ్చే పార్టీ. చంద్రబాబు ఉన్నప్పుడు ఏం చేసినా మీరే చెప్పండి ఒకసారి. ఆ రోజు వర్షాలు లేవు. చంద్రబాబు ఎన్టీ రామారావు పాలన బాగున్నది. ఆ రోజు బీసీలకు ఆయన న్యాయం చేసినాడు. ఆయన ఎన్ని పోటీ పడి వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన అగ్రవర్ణాలకు ఆయన పట్టం కట్టినాడు. 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు. ఆయన వచ్చిన మేఘాలు ఎనికిపోయినా, వర్షాలు లేవు, నీళ్లు లేవు. రాజశేఖర రెడ్డి పాలన సుఖసంతాలు ఉన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఆయన తనయుడుగా కొనసాగిస్తూ ఈరోజు నవరత్నాల పథకాలు 9 పథకాలు చెప్పి 120 పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి పొందేటటువంటి కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని హక్కున చేర్చుకోకుండా కళ్ళబొల్లి కబుర్లు చేసి పెట్టినటువంటి బొల్లిబాబుని ఎవరైనా దగ్గర తీస్తారా అని చెప్తా ఉన్నాం. 100% గెలుస్తాడు. గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ కలిసి వస్తారు కదా. పవన్ కళ్యాణ్ ఇలా కాపులందరూ ఆయన నమ్మడి ఉన్నారా చెప్పండి? కాపులు ఉంటే ఇక్కడ ఉన్న అందరు ఎమ్మెల్యేలు అవల గెలుస్తామని. ఎంతమంది కాపులు ఉన్నారు? ఎంత పర్సెంట్ ఉన్నారు ఈ రాష్ట్రంలో కాపులు చెప్పండి? కాపుల కంటే లెక్కేసుకుంటే బీసీలో ఉన్నటువంటి యాదవులు 20% ఉన్నారు. ఎవరు ఆయన కబుర్లు చెప్పుకోవాల్సిందే. మేమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఉంటాం. ఆయన బీసీల పార్టీ అనుకోవాల్సిందే. ఆయన బీసీలకు ఎవరు ఏమి ఇచ్చినారు చెప్పమని చెప్పండి. 100% జగన్మోహన్ రెడ్డి పాలన రాబోతుంది. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది ఒక నిదర్శనం. 110 స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా 100% గెలుస్తారు. 100% గెలుస్తారు గిద్దలూరు. ఈసారి పవన్ కళ్యాణ్ తరపున పోటీ చేస్తే 1,00,000 మెజార్టీ వస్తుంది. 1,00,000 వస్తుంది. టీడీపీ అయినా కానీ వస్తుంది మెజార్టీ. 100% గెలుస్తాడు. సౌమ్యుడు, విద్యావంతుడు, యువకుడు గెలుస్తాడు. కలిసినాం. గెలుస్తాడు. 100% చేస్తాడు. నియోజకవర్గం మారింది కదా. మారినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీని చూస్తాం కానీ చంద్రబాబు పార్టీని మేము చూడము. చంద్రబాబు మోసం చేసినటువంటి పాలన, చంద్రబాబు ఉన్నటువంటి కార్యక్రమాలు అందరూ కూడా మోసపోయినారు. మళ్ళా మోసపోయేదానికి ఈ ఓటర్లు సిద్ధంగా లేరు. గిద్దలూరు అడ్డా వైఎస్ఆర్ గడ్డ, గిద్దలూరు గడ్డ వైఎస్ఆర్ గడ్డ 100%. నరసింహరావు. ఏం చేస్తుంటావు? కూలి పని చేస్తుంటా. ఎట్లుందన్న జగన్ పరిపాలన? నెంబర్ 1 గా ఉంది. జగన్ బొమ్మ పెట్టి జగన్ అన్న మా భవిష్యత్తు అని పెట్టుకుని. మా భవిష్యత్తు జగన్ అన్న. అంతేనా? నేను ఉన్నాను. రెండు ఉన్నాడు. 2 వైపులు ఉన్నాడు. 2 వైపులు ఉన్నాడు. మళ్ళీ మా గుండెల్లో ఉన్నాడు. ఓకే. గుండెల్లో ఉన్నాడా? ఆగాగు. గుండెల్లో ఉన్నాడా? ఏమంది నీకు జగన్ పరిపాలనతో? ఆరోగ్యశ్రీలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మా వల్ల. నీకేం ఉపయోగపడింది ఆరోగ్యశ్రీ? నాకు ఆరోగ్యం బాగాలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. పిల్లలకి విద్యా అవకాశాలు కల్పించాడు. ఓకే. ఇంకా పిల్లలకి పడుతున్నాయా? అమ్మఒడి పడుతుంది. ముసలి వాళ్ళు ఎవరైనా పెన్షన్లు అందుతున్నాయా? మా నాన్నగారికి వస్తాయి. అసలే
కాదు ఓన్లీ వైసీపీ వాళ్ళకి ఇస్తారంటే ఎవరన్నారు మా ఊర్లో 75 మంది టీడీపీ వాళ్ళు తీసుకుంటున్నారు. 75 మంది ఉమ్. ఆ, అంతేనా? ఓన్లీ రెడ్లకేనా ఇచ్చేది? లేదు అందరికి ఆ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మొత్తానికి ఇస్తున్నాడు. ఓన్లీ రెడ్లకే ఇచ్చారు. రెడ్ల ప్రభుత్వం అంటుంది. లేదు ఆ, ఎవరు అన్నవాడు మాట్లాడుతుంటారు. ఏనుగు దోవని పోతుంటే కుక్కలు అరుస్తుంటాయి. అంతేనా? ఆ, రేపు పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి వస్తారు, బీజేపీ కూడా కలుస్తుంది అంట. 3 కాదు 5 వచ్చినా అతను వెనక్కి కూడా రాలేరు. ఆ? వెనక్కి కూడా రాలేరు. ప్రభుత్వం మేము చేస్తున్నామంటారు కదా, చేస్తున్నారు కదా. ప్రభుత్వం ఫామ్ చేస్తామంటారు వాళ్ళు. ఎవరు వాళ్ళ ఆ. వాళ్ళు ఎప్పటికి 30 సంవత్సరాలు చేయలేరు. ఆ. 30 సంవత్సరాలు జగన్ అయినా సీఎం? ఆ? నువ్వు 30 సంవత్సరాలు జగన్ సీఎం. జగన్ సీఎం గా ఉంటాడు అవునా? 30 సంవత్సరాలు. ఇప్పుడే ఓడిపోతారు అంటున్నారు. ఎవరు అన్నాడు? ఈ జనం చూడండి ఒకసారి. ఈ డబ్బులు ఎత్తి వచ్చిరంట. ఎవరు ఆ, జనంతో డబ్బుతో అవసరం లేదు. మనసు ఉంటే బాగానే వస్తారు ఆడకైనా. ఆ, అదేనా? ఓకే గెలుస్తారు అయితే. 155 మళ్ళీ 155 గెలుస్తాడు. ఆ.